మోసం చేయటంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేస్తారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పచ్చి దగాను తోచిపెట్టారు. రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు అని హామీ ఇచ్చి నేడు స్త్రీ పథకానికి అడుగడుగున షరతులు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇది స్త్రీ శక్తి కాదు, స్త్రీ వంచన పథకమని విమర్శించారు. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ చీట్ చేస్తున్నారని కళ్యాణి ఫైర్ అయ్యారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈరోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట. అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ అలాంటిది ఏం లేదు, కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు 6,700 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు, ఇంకొకసారి చెప్తారు 8,300 బస్సుల్లో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది. దుర్గమ్మ పాదాల చెంత